వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తి వివాదాలు, వైఎస్ విజయమ్మ రాసినట్టుగా వైరల్ అవుతున్నటువంటి ఒక లేఖ. ఈ అన్ని వివరాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు ఇతర అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నారా నరసింహుని బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందు ఉగాది నుంచి మొదలు పెడదాం. అయిపోయిన భాగవతం అయినా సరే ఇంకొకసారి ఉగాది ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేసింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ కూడా పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసిన తీరేంటి, రెండిట్లో వాస్తవాలు ఏంటి? కొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు వాటి మీద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకటి, జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పంచాంగ శ్రవణం అనేది ఎక్కువ చేయలే. చాలా సింపుల్గా, చాలా క్లియర్గా ఇలా ఉండాలని కోరుకుంటూ, ఇలా జరగాలని ఆశపడుతున్నాము అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప ఖచ్చితంగా ఇలా ఉండబోతోందని చెప్పలా. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. అందులో వారు ఏదైతే ఆ గ్రహస్థితులు కానీ అవి కానీ ఈ మెయిన్ హెడ్లైన్స్ చెప్పేసి ఇలా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వచనం చేస్తున్నాము అని చెప్పి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎక్కువ డెప్త్కి వెళ్ళలా. రైట్. ఓకే. ఇది నిజం. ఓకే. డెప్త్గా వెళ్ళింది లేదు అక్కడ. రైట్. ఇక ప్రభుత్వ పరంగా వస్తే గనక ఏ శాస్త్రవేత్త అయినా, ఏ జ్యోతిష శాస్త్రవేత్త అయినా, ఏ జ్యోతిష పండితుడైనా ఖచ్చితంగా ఆ సభావేదిక మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కష్టాలు రాబోతున్నాయి, మీకు ఈ ఇబ్బందులు రాబోతున్నాయి, ఈ రకమైన స్థితిగతులు మీరు ఫేస్ చేస్తారు అని చెప్పగలరా? చెప్పరు. అందుకని ఏం చేస్తారంటే మీ పాలనలో సమృద్ధిగా ఉంటుంది, మీ పాలనలో ఇలా ఉంటుంది, మీ పని పొగుడుతూ కూర్చుంటారు. అంటే ముఖస్థుతి కోసం పొగుడుతూ కూర్చుంటారు. ఇదే 2019 ముందు కూడా నేను ఉగాది పంచాంగ శ్రవణం ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదు, ఈసారి మాత్రం తెలుగుదేశానికి అవకాశం లేదని ఆ రోజే చెప్పాను నేను. అయితే నన్ను అవమానపరిచి, నన్ను కొంచెం కించపరుస్తూ నన్ను పంపించేశారు బయటికి. ఇది తప్పు, ఏదైతే పంచాంగ శ్రవణం చదువుతున్నారో అది తప్పు, అది కరెక్ట్ కాదు, వచ్చే ఎన్నికల్లో విజయం రాదు అని నిర్మోహమాటంగా చెప్పాను. చెబితే అప్పుడు నన్ను కొంచెం బాధాకరం వేసింది నాకు. నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు మీరని అన్నప్పుడు నన్ను కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ మాటలు కానీ వాళ్ళ విధానం కానీ. తక్షణమే నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొన్న కూడా పంచాంగ శ్రవణంలో అసలు ఏ సమస్యలు లేనట్టుగా, ఒకవేళ ఉన్నా పోతాయి అన్నట్టుగా, ఏ రకమైన ఇబ్బందులు లేనట్టుగా, ఏకచక్రాధిపత్యం వహిస్తారు అన్నట్టుగా ఎంతసేపు బాగా ఊదడమే తప్ప నిజ నిర్ధారణ అనేది వీళ్ళు వేసే కమిటీలోనే లేదు. ఇక్కడే ఉంటుంది. సరే, మీరు అలా చెప్తున్నారు. వాస్తవానికి ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వానికి ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంటుంది అనేదంటే వివాదాలు ఉంటాయి, ఖచ్చితమైన తలకాయ నొప్పులు ఉంటాయి. ప్రభుత్వ పాలన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా కొన్ని అంటే ఏదైతే ఆశ పడతారో అది జరగదు. ఖచ్చితంగా అది ఇప్పట్లో జరగదు. ఏం ఆశపడుతున్నారు? ఏం జరగదు అంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి మా అందరికీ అని అనుకుంటున్నారు. అది ఈ సంవత్సరం 100% అవ్వదు. ఏదైతే జాబ్ క్యాలెండర్ అని అంటున్నారో, నేను 2026 సేమ్ ఉగాది నాడు చెప్పా, 25 ఉగాది నాడు చెప్పా, అంత తొందరగా అవ్వదురా నాయన, జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ వస్తే మీరు అదృష్టవంతులే అని చెప్పా. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో 10,000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పారు. సరిపోదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినా ఈ సంవత్సరం అది పూర్తిగా వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ నిరుద్యోగుల నుంచి కొంత సెగ తగిలే అవకాశం ఉంది, రైతుల నుంచి కొంత సెగ తగిలే అవకాశం ఉంది. అమరావతి రైతుల గురించి ఖచ్చితంగా కొన్ని వివాదాలు జరిగే అవకాశం ఉంది. అది అండ్ లడ్డు వివాదం మీద మరో దెబ్బ పడుతుంది. ఇంకేం దెబ్బలు? ఇప్పటికే చాలా దెబ్బలు పడినట్టున్నాయి. అంటే లడ్డు వివాదంలో ఏదైతే ఈ కెమికల్స్ అని అదని ఇదని మాట్లాడారో అసలు వాటికి సంబంధమే లేదని వినాల్సి వస్తుంది. అంటే ఎలాగా? అవును, అసలు ఇందులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇందులో ఏ కొవ్వులు కలవలేదని చెప్పింది. ఈడీ ఏం చెప్పింది? అదే చెప్పింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏం చెప్తుంది?
అదే చెప్తుంది. సో ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందే కదా. సో ఇలాంటివి కొన్ని చూడాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏవైతే ఈ ఆహ్వానిస్తున్నారో ఈ కంపెనీలను కానీ ఇతరత్ర దేశాల నుంచి వాళ్ళని కానీ అవన్నీ కూడా జరగడానికి విపరీతమైన సమయం పడుతుంది. విపరీతమైన సమయం పడుతుంది. అంత తొందరగా అవి పూర్తయ్యే అవకాశం 2-3 ఏళ్లలో లేదు. కానీ 2-3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇది కరెక్ట్ కాదు. సరే, ఈ వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా చూడాలి? మీరు ఇవన్నీ షర్మిలమ్మ చేసేవిగా అనుకుంటున్నారేమో. నా అభిప్రాయం అయితే ఒకటే, వైఎస్ షర్మిల, నా అభిప్రాయం చెప్తున్నా, నేను ఎవరిని నిందించాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్ షర్మిలమ్మ కానీ వైఎస్ విజయమ్మ కానీ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ చెల్లెలు. ఇంట్లో గొడవలు వస్తే ఎలాగైతే కొట్టుకొని వేరు కాపురాలు అవుతారో, ఎలాగైతే ఆ బాధలో ఉన్నంతకాలం శత్రుభావంతో ఉంటారో, అలానే ప్రస్తుతం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అనే ఇంట్లో ఈ అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి గొడవ కొట్లాట ఏదైతే ఉందో అది విడివిడిగా చూపిస్తోంది. కానీ విలన్ ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ విలన్ ఎప్పుడైతే బాహ్య ప్రపంచానికి కనపడతాడో అప్పుడు కాళ్ళు విరగొడతారు, మళ్ళీ వీళ్ళంతా కలుస్తారు. ఎవరో విలన్. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. వైఎస్ షర్మిలమ్మ కానీ వైఎస్ విజయమ్మ కానీ వీళ్ళ నాలెడ్జ్తోనే ఇదంతా జరుగుతోందా అంటే నాకు కొంచెం అనుమానం వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నుంచి నాయకులు వాళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు మాధ్యమాల్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారే ఈ రకమైనటువంటి అస్త్రం వేశారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద విపరీతమైన చర్చ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది ఏది, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాలైనా కూడా రానిది ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని బయటికి తీశారు? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తి ఆయన పంచడం జరిగిపోయింది, ఆయన ఇవ్వడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పటిదాకా రాని ఈ ఆస్తి తగాదాల గురించి, ఇప్పటిదాకా రాని ఈ అనుమానాల గురించి ఇప్పుడు సడన్గా పిక్చర్లోకి ఎందుకు వచ్చాయి? లడ్డు వివాదంలో ఓడిపోయారనా? లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అబాస్ పాలైందనా? దేనికి వచ్చింది ఇప్పుడు? అంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇలా పూటకోటి, దాని ఏదో అంటారు పూటకోటి రోజుకోటి అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తప్ప పాలన మీద కానీ హామీల మీద కానీ ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ షర్మిలమ్మ వాళ్ళు మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. ఎందుకని? బికాజ్ హీ నో దట్ ఎవ్రీథింగ్. ఎవరు చేయిస్తున్నారో, ఎవరు దీని వెనక ఉండి నడిపిస్తున్నారో ఆ మేధావికి తెలియదా? ఇక్కడ వైఎస్ షర్మిలమ్మ గారు ఏంటంటే వెనక ఎవరు ఉన్నారు అని ఆలోచనతో, ఎవరు ఉన్నారు అన్న ఆ విధానంలో మాట్లాడడం జరుగుతోందో, రేపు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా అందరికీ, ఖచ్చితంగా అసలు వ్యక్తులు బయటపడతారు. వాళ్ళ వల్లే షర్మిలమ్మ ఇలా అంతా మాట్లాడుతోందని రాష్ట్రం అంతా చెప్పుకుంటారు. అంటే కుట్రదారులు ఎవరని అసలు ఇప్పుడు ఆ కుట్రదారులు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు అనే సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు విజయం కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అడిగారు, అవునా కాదా? ఎన్నికలలో ఎప్పటికీ ఆయన ఎవరితో కలవను అన్నారో వాళ్ళందరితోనూ కలిసి పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నా ప్రాణం పోయినా తెలుగుదేశం తప్ప ఇంకొకటి నేను చెయ్యను అన్న వ్యక్తి ప్రతి ఒక్కరితోనూ కలిశారు ఎన్నికల్లో విజయం కోసం. సో ఇప్పుడు కూడా దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి షర్మిలమ్మతో మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి విజయమ్మతో ఉత్తరాన్ని రాయించి ఇదంతా చేశారు అని యావత్ ప్రజానీకము దీని మీద గడచిన 4 రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు, మాట వరుసగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారే ఇదంతా చేయిస్తున్నారు అనే మాట బయటకు వచ్చి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఎవరన్నా చూపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత కాదన్నా తల్లికి కొడుకు కాకుండా పోడు, అన్నకి చెల్లి కాకుండా పోదు. ఇవాళ ఏ నోరుతో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శలు చేయడం జరుగుతున్నాయో, రేపు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళు కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అన్న చెల్లెలు ఇద్దరు కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. భవిష్యత్తులో మీరు చూస్తారు.
అంటే ఏ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఏవైతే ప్రస్తుతం వస్తున్న లుకలుకలు కానీ తిరుగుబాట్లు కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకత పోకడ కానీ మొదలైపోయింది. ఇప్పుడు రేపటి రోజునాడు వైసీపీ అనేటటువంటి పార్టీని భూస్థాపితం చేయాలి, వైసీపీ నాయకుల్ని జైళ్లలో పడేసేయాలి, వైసీపీకి సంబంధించి ఆనవాలు లేకుండా చేయాలని అహర్నిశలు కష్టపడి ఎవరైతే ఆ కష్టాన్ని భుజాలకేసుకొని చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కటి విషయాన్ని గమనించాలి. ఏమిటి అంటే అదృష్టం బాగుంటే అందలు వెక్కి కూర్చుంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ అదృష్టానికి కష్టం తోడైతే ఓటమి అనేది ఉండదు. అయితే 2029 ఎన్నికల నాకు ముందే అన్న చెల్లెళ్ళు కలుస్తారా? 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలమ్మ అటువైపు వెళ్ళకూడదన్న ప్రయత్నమే మొదలైంది వారం క్రితం నుంచి. రేపు రాష్ట్ర ఎన్నికలలో కూటమిలో షర్మిలమ్మను కూడా తెచ్చేసుకోవాలన్న ఆలోచన ఉందేమో, కాంగ్రెస్ కూడా వాళ్ళతో కలుపుకోవాలన్న ఆలోచన ఉందేమో, జనసేనకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 10-15 సీట్లు ఇచ్చేసి మీరు మాతో కలిసిపోండి అని చెప్పేసి నువ్వు రేపు డిప్యూటీ సీఎం అవుతావని చెప్పేసి అనే ఆలోచన ఉందేమో. ఇక్కడ విషయం ఏమిటంటే ఒకటే ఎజెండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తిని పూర్తిగా నిరాయుధుణ్ణి చేసి, పూర్తిగా ఒంటరివాణ్ణి చేసి, ఎవరూ లేకుండా చేసి గెలుపొందాలని ఆశలో ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా నేను అందరికీ చెప్పేది ఒక్కటే, ఎప్పుడు ఒకేలా ఉండవు, ఎప్పుడు ఒకేలా జరగవు, ఈ విషయాన్ని గ్రహించాలి. సరే, టీడీపీ నేత పట్టాభి కూడా ఇటీవల వైఎస్ జగన్పై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే నిజం చెప్పాలి అంటే పట్టాభి గారు ఒక విషయం ఆలోచన చేయాలి. ఉగాది నాడు సాంప్రదాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు సశాస్త్రీయంగా వస్త్రధారణలో వస్తే, చక్కగా పండగని నిర్వహిస్తే, అందరూ కలిసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు ఆ ఆశీర్వచనాన్ని తీసుకొని ఇంత చక్కగా చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు పంచె కట్టావా, నువ్వు చొక్కా కట్టావా, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు మాట్లాడావు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు శాంతాక్లోజ్ డ్రెస్ వేసుకున్నారు కదా, బైబిల్ పట్టుకొని వాక్యాలు చదివారు కదా, చర్చిలో యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి చంద్రబాబు గారు నాడు మాట్లాడారు కదా, అదెందుకు తప్పనిపించలేదు? నువ్వు ఈయన్ని పట్టుకొని మాట్లాడుతున్నావు. అది ఇప్పుడు ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తెలుసుకోవాలి కదా. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూల నాయకులే జగన్ గారు కేవలం సాంప్రదాయాన్ని అనుసరించు ఆ వస్త్రధారణ చేసి ఆ పండగ నిర్వహించారు అంతే. మీ కూటమిలో నాయకులు 100 అడుగులు ముందుకెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపించారు స్వామి భక్తిని. అది తప్పుగా అనిపించలేదా? ఆర్థిక నేరగాళ్ళు, నీచుడు, దుర్మార్గుడు, భూబకాసురుడు ఇన్ని మాట్లాడారు. మీ కూటమి నాయకులకి ఉన్నటువంటి ఆ బిరుదులు, ఆ చేసినటువంటి విధానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకళ్ళకి ఎందుకు ఆపాదించడం? నిజంగా కర్మగాలి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలుపు సాధిస్తే ఊహించగలరా జరిగేది ఏంటో? వీడలాగా కక్షలు తీర్చుకుంటా కార్పణ్యాలు చేస్తా అని అనట్లా, ఏ మూల ఉన్నా ప్రపంచంలో తీసుకొచ్చి జైల్లో పడేస్తాం అంటున్నారు. అవును, ఏ మూల ఉన్నా తప్పు చేశాడని తెలిస్తే తీసుకొచ్చి జైల్లో పడేస్తాం అంటున్నారు. ఇప్పుడు నాకేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు మాట్లాడినా, తప్పు చేసినా, అన్యాయం చేసినా ఎవరిని వదలం, తాట తీస్తాం, తోలు తీస్తాం, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష వేస్తాం అంటున్నారు. మరి వీళ్ళు మాట్లాడేది ఏంటి? జోగి రమేష్ గారి ఇంటి మీద చేసిందేంటి? అంబటి రాంబాబు ఇంటి మీద పడింది ఏంటి? మరి వీళ్ళందరినీ ఎందుకు శిక్షించట్లా? నా బాధ ఏంటంటే ఇంతకుముందు ఎన్నికల్లో ఏదైతే మనం చూసామో అప్పుడు నేను చెప్పా, కూటమి ప్రభుత్వం వస్తుంది, వీచేది పవన ప్రపంచనాలు. అప్పుడు నేను నచ్చా. అరే 2026 నవంబర్ 9 నుంచి జగన్ యొక్క విధానం చాలా చాలా అసలు విపరీతంగా బ్రహ్మాండమైన గ్రాఫ్ పెరుగుతుంది, జూలు విదిల్చుకొని సింహం బయటకు వస్తుంది, అందరూ చూస్తారు అంటే అప్పుడు నచ్చిన వాడిని ఇప్పుడు నచ్చట్లా. నిజం చెప్పడం నా తప్ప? నన్ను అభిమానించే వాళ్ళు కూడా నాకు దూరం అయ్యారు, మీరు వైసీపీ తొత్తులా మారిపోయారు అని. అంటే నిజం చెబితే ఇలా అనుకుంటారా అనిపించింది. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు రేపు చూస్తారు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మా ప్రభుత్వం ఉంది, మా నాయకులు ఉన్నారని మీరు మాట్లాడే మాటలు
నోరా వీపుకు చేటు దేకే అన్న చందాన రానున్న భవిష్యత్తులో జరిగే పరిణామాలని మీరెవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని అనకూడని విధంగా ఏవైతే మాటలు అంటున్నారో అది చాలా తీవ్రమైనటువంటి ఫలితం ఇస్తుంది, దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇది పక్కన పెడితే హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఎలా తినాలి? ఎందుకంటే జగన్ ఇలాగా ఉగాది రోజు చేత్తో ఇలా తింటుంటే దాని మీద కామెంట్లు చేశారు. అదే మొన్న తిరుమలలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా స్పూన్తో ప్లేట్లో వేసుకుని స్పూన్తో ప్రసాదం తిన్న పరిస్థితి ఫోటోల్లో ఉన్నాయి. ఏది కరెక్ట్? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. స్వామివారి ప్రసాదం దాకా ఎందుకు, తనని పలకరించడానికి వచ్చే పసిబిడ్డల్ని దగ్గర తీసుకొని ఒక తండ్రిలాగా ఒక మామలాగా ఆయన హక్కును చేర్చుకొని వాళ్ళ నుదుటిపైన చుంబిచ్చినా కూడా దాన్ని కూడా నీచంగా మాట్లాడిన మనుషులు. అవును, మీరు ప్రసాదం దాకా వెళ్ళారు. ఇక్కడ అర్ఘ్యం ఇస్తుంటే దాన్ని తప్పు పట్టారు, వస్త్రం కట్టుకుంటే దాన్ని తప్పు పట్టారు, మాట్లాడుతుంటే దాన్ని తప్పు పట్టారు. ప్రసాదం తింటే ఇప్పుడు ఈ విషయం ఏమిటంటే ఒక క్లారిటీ అయితే వాళ్ళకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. అది ఏమిటి? వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు చేసినవన్నీ మైనస్లు అవుతాయి. కూటమి నాయకులు ఏవైతే కేసుల్లో దొరికిపోయారో అది మన గ్రాఫ్ని పడేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎన్ని రకాలుగా అవకాశం దొరికితే అన్ని రకాలుగా దాడులు చేయాలి, ఎన్ని రకాలుగా ఒంటరి చెయ్యగలిగితే అన్ని రకాలుగా ఒంటరి చెయ్యాలి అన్న ఒకే ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రాపకాండా, నెగిటివ్ ఇది బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చే పని మాత్రమే పెట్టుకున్నారా అనిపిస్తోంది. ఆ మనిషిని ఎలాగైనా సరే ఓడించడం కోసం చివరికి ఆయనని కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని తీసుకొచ్చి నిలబెట్టారు. నిజానికి వెన్నుపోటు ఏదైతే ఇంటి దొంగలు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారో వీళ్ళు ఎక్కడున్నారో ప్రపంచం మొత్తం తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. కానీ ఒకప్పటిలాగా మాత్రం ఇప్పుడు లేదు. అభిమన్యుడిగానే ఉండి గెలిచిన మనిషి ఇప్పుడు సవ్యసాచిలాగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూపించకుండా ఉంటారా? కాకపోతే ఏంటంటే పబ్లిక్లో కూడా ర్యాప్ కూటమి నాయకులంతా వెళితే రానిది మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఏమైంది? 2 గంటలు జామ్ అయింది ఆ రోడ్డు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 6 కిలోమీటర్లు 7 గంటల అని కేసు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది, మనకి తగ్గుతోంది గ్రాఫు. ఈ గ్రాఫ్ని పెంచుకునే క్రమంలో మనం ఏం చెయ్యగలగాలి, ఏం చెయ్యగలము అనే వాటి మీద పెద్ద కసరత్తే జరుగుతోంది. కాబట్టి ఆయనని ఎదుర్కొనే క్రమంలో ఈ కూటమి 3 పార్టీలే కాదు, ఇంకో 3 పార్టీలు కలుపుకున్నా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక్కడిని ఒంటరి వాడిని చేసి మనమంతా కలిసి ఎక్కి తొక్కుదాం అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది. వాస్తవానికి ప్రసాదం ఎలా తినడం కరెక్ట్ పద్ధతి? ప్రసాదం ఏ గుళ్ళో అయినా ఎక్కడైనా సరే వాడు చేతిలో ఇస్తారు, చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని చేతితోనే తినాలి. ఎగ్జాక్ట్లీ ఇదే ఎక్కడైనా. అంటే నేను బ్రాహ్మణ పుట్టా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇంకోళ్ళ గురించి కాదు. ప్రసాదం చక్కగా చేతిలో తీసుకోవాలి, కళ్ళకద్దుకోవాలి, తీసుకోవాలి. ఎవరైనా అదే చేస్తారు. చేతులు గ్లౌజులు వేసుకొని స్పూన్లతో తింటున్నారు అంటే మరి వాళ్ళు ఇక దాని గురించి నేను ఇంకేం మాట్లాడతా? ప్రసాదాన్ని నేరుగా చేతికి తీసుకోవాలి. ప్రసాదం వడ్డించే వాళ్ళైనా ప్రసాదం పొందే వాళ్ళైనా. కానీ ఈ విఐపి ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది స్వామివారి దగ్గర ప్రసాదానికి వర్తించదు. కానీ అక్కడ కూడా చూపిస్తున్నారు అంటే మరి అర్థం చేసుకోవాలి. చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి వ్యక్తులు ఉగాది రోజు జరిగిన కార్యక్రమం, వైఎస్ జగన్ పాల్గొన్న కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన పరిస్థితి. నేను చెప్పింది అదే కదా. ఎలాగైనా నెగిటివ్ స్ప్రెడ్ చేయటమే పనిగా పెట్టుకున్న తర్వాత ఈ సంతోషం ఆయన తలకే దూకుంటే చూసారా, గిరిజనుడు చేసిన దువ్వెనతో కాకుండా అమెరికా వాడు చేసిన దువ్వెనతో జగన్మోహన్ రెడ్డి తలకాయ దూకుంటున్నాడు. చేస్తారు. ఇప్పుడు కాదేది కవితకు అనర్హం అని అన్నట్టుగా అనడానికి ఏదైనా సరే తీసుకోండి మీరు అనండి అన్నట్టుగా మాట్లాడతారు. ప్రసాదం చక్కగా చేత్తోనే తీసుకొని కళ్ళకద్దుకొని తీసుకోవాలి, అది విధానం. కానీ ఈ ఆధునిక పోకడల్ని బట్టి పోతున్న వాళ్ళు ప్రసాదం గురించి కామెంట్ చేస్తున్నారు అంటే గురువింద గింజ సామెత ఏదైతే ఉందో అది అప్లికబుల్. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన రానున్న కాలంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
34% మంచి జరిగినా మిగతాది 66% కూడా ఏదైతే ఉందో అది వీళ్ళకి పెద్ద ఛాలెంజ్లనే మిగులు. జనసేన నుంచి కొన్ని వ్యతిరేకతా భావాలు వస్తాయి. అంతేకాకుండా కొంతమంది అలిగి పార్టీ నుంచి పక్కకెళతారు. అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారున్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, లోకేష్ బాబు హవా నడుస్తుంది. ప్రతి చోట లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలతోనే అన్ని పనులు జరుగుతాయి. తను చెప్పిన తర్వాతే ఏదైనా కదలిక వస్తుంది. కూటమిలా ఉంటుందా లేదా జనసేన బయటకు వచ్చేస్తుందా? ఇప్పటికే జనసేన నుంచి చాలామంది నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే నేను గతంలో కూడా చెప్పా, జనసేనకి వాళ్ళకి విడిగా ఉండాలని ఉంది. వాళ్ళ నాయకుడిని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. జనసేన బలం ఏమిటో జనానికి చూపించాలని ఉంది. అది అంటే గత కొద్ది రోజులుగా జనసేన నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. మా పార్టీ ఉంటుందా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, కూటమి కోటలు బీటలు వారుతున్నాయని. అవును, చెప్పారు. అది మరింతగా కనబడుతుంది మీకు ఈ సంవత్సరం. ఎన్నికలు కాదు, ఈ సంవత్సరంలోనే మీకు మరింతగా చూస్తారు. చాలామంది బయటికి రావడం చూస్తారు. పార్టీలోంచి బయటికి వెళ్ళే క్రమంలో, పార్టీని కాపాడుకునే క్రమంలో కృష్ణార్జునుల వంటి కళ్యాణ్ బాబు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ తీవ్రమైన కృషి చేస్తారు. తీవ్రమైన శ్రమ పడతారు వాళ్ళు పోకుండా ఉండడం కోసం. ఇవి జరుగుతాయి, చూస్తారు కూడా అందరూ. ఇప్పుడు తాజాగా పరిణామం, మొన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం బయటకు వచ్చింది. రాసలీలతో ఆ అమ్మాయి నేరుగా కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. సో దానిపై ఇప్పటివరకు ఆ ఎమ్మెల్యేపై, సాక్షాత్తు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోలేదు జనసేన పార్టీ కూడా ఈవినింగ్. కానీ బొలిశెట్టి సత్యనారాయణ అదే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ విధానాల పట్ల తన సొంత పనులను అయితే కొద్దిగా దూరంగా ఉంటున్నానని ఆయనే ప్రకటించుకున్నారు. కానీ తాజాగా ఇవాళ ఆయన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నాం, ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు అని జనసేన అధికారికంగా బొలిశెట్టి సత్యనారాయణ అరవ శ్రీధర్ ద్వారా వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారేమో, అందుకే పక్కకు జరపలేదేమో. ఈ బొలిశెట్టి అనే ఆయన వల్ల రూపాయి ఉపయోగం లేదేమో, అందుకే దోచేశారేమో. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారి మీద వచ్చిన అంత భయంకరమైన కళంకాన్ని ఈ రోజు వరకు ఎవరూ మాట్లాడట్లా. అంటే మీడియాలో మిమ్మల్ని దుయ్యబడతారనా, మీడియాలో మిమ్మల్ని అవమానపరుస్తారనా, లేకపోతే మిమ్మల్ని ఎద్దేవా చేస్తారనా? ఎందుకు మాట్లాడట్లే ఎవరు కూడా? నా అభిప్రాయాన్ని అడుగుతున్నా, ఎందుకు మాట్లాడట్లే ఎవరు? ఇలా జరిగిన వాడు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎంత దారుణం అది. ఏలూరు ఒకళ్ళనేమో జైల్లో పెట్టావు, ఒకళ్ళని సింపుల్గా తీసుకొచ్చావు. అంటే దీని వెనక ఎవరున్నారని అనుకోవాలి? అంటే తప్పు చేస్తే అందరూ ఒకటేగా, నీకేం లాభం ఉందని నువ్వు బయటికి తీసుకొచ్చావు? సగటు మనిషి ఆలోచిస్తారు కదా. ఒక ఎమ్మెల్యేనేమో లోపల పంపించావు, ఒక మాజీ ఎమ్మెల్యే ఆ పర్సన్ని పంపించావు, ఒక ప్రజెంట్ ఎంపీని బయటికి తీసుకొచ్చావు. అంటే దేనికి? అదే ప్రాంగణంలో బట్టబయలయ్యి అందరికీ తెలిసిన తర్వాత నువ్వు ఎలా తీసుకొచ్చావు శిక్ష వేయకుండా? వాళ్ళకి ఫేవర్గా ఉంటే శిక్ష ఉండదు, వాళ్ళకి వ్యతిరేకులైతే శిక్ష ఉంటుంది అని ప్రజలకి మీరు సంకేతాలు ఇచ్చారు. అరవ శ్రీధర్ వల్ల ఏం లబ్ధి పొందారు? ఏమి చేయకుండా కూర్చున్నారు. నాయుడు గారికి ఎందుకు భయపడుతున్నారు? దాని మీద ఏ రకమైన ఒక వివరణాత్మకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా లేదు. ఇప్పుడు ఈ బొలిశెట్టి అనే ఆయన రూపాయి ఉపయోగం లేదేమో, అందుకే దోచేశారేమో. సో ఇక్కడ ప్రజలు గమనించే విధానం ఏదైతే ఉంటుందో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. అందరూ నాలాగా మాట్లాడతారు అని అనను, అలాగే మాట్లాడకుండా ఉంటారు అనను. నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతా. ఇక్కడ ఒకరిని కించపరచాలని కాదు. ఈరోజు వరకు ఎందుకు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణా సంఘం లేదా? తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణా చర్యలు తీసుకోరా? మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి మీద మీరు క్రమశిక్షణా చర్య తీసుకున్నారుగా. ఎంపీతో గొడవ పడతావా నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించే విధానంలో అని? మరి ఒక స్వామివారి ఉత్సవంలో వస్త్రాల విషయంలో మీరు యాక్షన్ తీసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు ఇంత ఘోరమైన, ఇంత చండాలమైన పనులు జరిగాయి అన్నప్పుడు మీ క్రమశిక్షణా సంఘం ఏమైంది? తీసుకోవాలిగా, మాట్లాడాలిగా. ధైర్యం చాలటం లేదా? భయం వేస్తోందా? కానీ ప్రజలు ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం రానున్న భవిష్యత్తులో చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. ఓకే.